విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోవటం, విద్య కన్నా ఇతర అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వటం దేనికి సంకేతం? విద్యార్థుల బంగారు భవిష్యత్తును వదిలి ముళ్లబాటలో నడవటానికి కారణమేంటి? కర్నూలు జిల్లాలో పెరుగుతున్న విద్యార్థుల డ్రాప్అవుట్స్ పై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కర్నూలు జిల్లాలో 4 లక్షల పైగా విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్లో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. వీరంతా 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పరిస్థితుల ప్రభావమో లేక ఇతర కారణాలు ఏమో తెలియదు కానీ విద్యార్థులు బడికి వెళ్లటం మానేస్తున్నారు. కొందరు ఉపాధి కోసం తల్లిదండ్రులతో పాటు వలసలు పోతూ ఉంటే మరికొందరు కూలి పనులకు వెళుతున్నారు. కారణం ఏదైనా విద్యకు దూరం అవుతున్నారు. కర్నూలు జిల్లాలో మొత్తం మీద 1233 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క హాజరు శాతం అనేది తగ్గుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతంలోని 4 నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఈ యొక్క హాజరు శాతం తగ్గిపోతున్న పరిస్థితి. మంత్రాలయము, ఆదోని, ఆలూరు, ఎమ్గనూరు ఈ యొక్క 4 నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఈ యొక్క విద్యార్థులు గైహాజరు అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఈ యొక్క హాజరు శాతం అనేది తగ్గిపోతున్న పరిస్థితి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. కొసిగి మండలం పల్లెపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 689 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఇంతమంది ఉన్న స్కూల్లో క్లాస్ రూమ్లో 5 మంది మాత్రమే ఉన్నారు. జూన్ నెలలో బడులు ప్రారంభం అయితే అక్టోబర్ నుంచి విద్యార్థులు స్కూల్కు రావటం తగ్గించారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థుల కోసం వారి తల్లిదండ్రులను కలిసిన వారు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ప్రస్తుతం మనం పల్లెపాడు గ్రామం సంబంధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఈ యొక్క పాఠశాల యొక్క స్ట్రెంత్ వచ్చేసి 689 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క 3వ తరగతి నుండి 10వ తరగతి దాకా యొక్క తరగతులు ఉన్నాయి. ఈ యొక్క మొత్తం మీద 689 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మన క్లాస్ వచ్చేసి 9th క్లాస్. ఈ యొక్క ఉన్నత పాఠశాలకు సంబంధించి ఈ యొక్క 9th క్లాస్లో చూసుకున్నట్లయితే సుమారుగా 40కి పైగా మంది విద్యార్థులు ఉండాల్సింది 5 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంతమంది గైహాజరైనారు, ఎంతమంది ఈ యొక్క విద్యార్థులు ఉన్నారనే విషయాన్ని అనేది మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇక్కడ టీచర్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. సార్ 54 మెంబర్స్ ఉన్నారు సార్. రైట్ మొదట్లో బాగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ స్విగ్గీ మైగ్రేషన్ తర్వాత దాదాపుగా రెగ్యులర్గా 15 మెంబర్స్ వస్తున్నారు సార్. ఈరోజు టోటలీ ఓన్లీ 5 స్టూడెంట్స్ ఆర్ ప్రజెంట్ సార్. ఈవెన్ మేము ఈ పిల్లల కోసము బిఫోర్ 2 మంత్సే మేమంతా కూడా యాజ్ ఎ టీమ్ మెంబర్స్గా టీచర్స్ అంతా వెళ్ళి వాళ్ళకి వెళ్ళేటప్పుడు వెహికల్స్ దగ్గర వీ ట్రై టు స్టాప్ దిమ్ సార్. ఉపాధ్యాయులు ప్రతి ఇంటింటికి వెళ్ళి డ్రాప్అవుట్స్ను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది ఏమాత్రం వర్కౌట్ కావట్లేదు. ఈ యొక్క డ్రాప్అవుట్స్ విషయం గురించి మాట్లాడేందుకు మనతో పాటు ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. కరువు ప్రాంతం అనే ఒక ఉద్దేశం సార్. అందులో పిల్లల తల్లిదండ్రుల యొక్క నిరక్షరత ప్రభావం ఒకటి, ఆర్థిక సమస్యలు ఒకటి, తర్వాత దానికోసం మేము 14 మంది టీచర్లు కూడా రోజువారీగా అందరూ కూడా టీచర్లు ఊర్లోకి వెళ్ళి పిల్లల యొక్క తల్లిదండ్రులు మోటివేట్ చేసి వాళ్ళను పాఠశాల రప్పించే ప్రయత్నం చేస్తాము. కానీ వాళ్ళందరూ కూడా అనేది ఒకే మాట సార్, మాకు అప్పులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంట్లో పెళ్ళిళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి, దానికోసము మా పిల్లలు తీసుకోకపోతే ఏదో కొంత సంపాదించుకొని మేము అప్పులు తీర్చుకుంటాము. అదేవిధంగా మా యొక్క శుభకార్యాలు ఏవైనా ఉన్నాయో అవి కూడా మేము ఆసానంగా అంటే సులభంగా తయారు చేసుకుంటామని చెప్పి విధానం చెప్తున్నారు సార్. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. పశ్చిమ ప్రాంతమైన మంత్రాలయం, ఆదోని, ఎమగనూరు ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. వీరితో పాటు పిల్లల్ని తీసుకెళ్లారు. అమ్మకు వందనం అందిస్తామని చెప్పి నాన్నకు ఇంధనం ఇచ్చారని వారు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం పేరుతోటి వారి అకౌంట్లలో వేస్తామని చెప్పడం, మరి అటువంటి వేస్తామన్నటువంటి చెప్పినటువంటి మాటను కూడా ఈరోజు పక్కదారి పట్టించారు. ఎందుకంటే విద్యా సంవత్సరము కంప్లీట్ అవుతా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా తల్లికి వందనం అనేది ఏ ఒక్క విద్యార్థికి అందకపోవడం చాలా బాధాకరం. దీంతో
చాలామంది తల్లిదండ్రులు కూడా గతంలో ఫీజులు కట్టుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మరి ఫీజులు కట్టుకునేందుకు వీటిని ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు రానందువలన చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదనకు గురవుతూ ఉన్నారు. బడికి వెళ్లాల్సిన విద్యార్థులు పొలం బాట పడుతున్నారు. కొందరు విద్యార్థులు కూలీలుగా మారుతున్నారు. విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారు. గత ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యతని ఇవ్వటంతో అనేక పథకాలు అమలయ్యాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదని, అందుకే చదువుకు స్వస్తి చెప్పామని విద్యార్థులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. వలసల్లో భాగంగానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వలసలు తీసుకుపోతుంటారు. అయితే కొంతమంది వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండా ఇలా పొలం పనులకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం కొసిగి ప్రాంతంలో చాలా చోట్ల చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యార్థులు ఎక్కువగా పని చేస్తుంటారు. పత్తి పొలాల్లో కావచ్చు, మిరప పొలాల్లో కావచ్చు, ఎక్కువగా ఈ యొక్క చిన్న పిల్లలే కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాము. 9th క్లాస్. మరి ఎందుకు స్కూల్కి వెళ్ళాలి? మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు సార్. ఇక్కడ కూలీలు ఎవరు దొరకలేక వెళ్తున్నాం. మరి తల్లికి వందనం వచ్చిందా? రాలేదు సార్. అంటే ఎటువంటి పరిస్థితులు అంటారు? మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తుంటారు? పొలం పనులు చేస్తుంటారు. మరి పొలం పనుల్లో ఇబ్బందిగా ఉందా? అంటే వారు ఇబ్బందిగా ఉండి నీ సాయం తీసుకుంటున్నారా ఎట్లా అని? అవును సార్. మా అమ్మ వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉండడం వల్ల నేను వస్తున్నాను. ఈ పొలం పనులు చేస్తున్నారు ఎందుకంటారు? ఇక్కడ కూలీల సమస్య ఎక్కువ ఉంది సార్. ఇక్కడ పని చేయవలసిన కూలీలు కూడా తెలంగాణ అట్లా గుంటూరు సైడు వలసబాట పడుతున్నారు. ఇక్కడ సొంత పొలాల్లో కూలీల ఇబ్బంది ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా తన సొంత పొలాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్నాం సార్. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు చదువుతున్నావా? నేను ఇంటర్ కంప్లీట్ అయింది సార్. నేను కూడా మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యి పొలం పనుల్లోకి దిగినాను సార్. ఇక్కడ కూలీలో దొరక్క ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతినడం చేత చాలా మటుకు విద్యార్థులు ఆ యొక్క బడులకు స్వస్తి చెబుతూ ఈ విధంగా పొలం పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ గమనించైనా కానీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో విద్యార్థులకు అవసరమయ్యే పథకాలు అమలు చేస్తే బాగుంటుందంటూ విద్యార్థులంతా కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.